మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణం వస్తే ఒకేసారి చనిపోతారు, కానీ మనసులో ఉన్న బాధ ప్రతి క్షణం చంపుతుంది. ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకటానికి ఇది తాతల నాటి యుగం కాదు. ప్రస్తుతం ఈ ప్రపంచం నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటివారి యాక్షన్ బట్టి మీ రియాక్షన్ ఉండాలి. సహనం కోల్పోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇతరుల మాటలు పట్టించుకొని బాధపడకూడదు. ప్రతి ఘటన ఓ కొత్త అనుభవంగా మెలుగుతుంది. మనసు బాగలేనప్పుడు ఆలోచనలు చేయకూడదు. శరీరం బాగలేనప్పుడు పనుల గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే ఆ సమయంలో అవి గోరంతవి కొండంతలుగా కనపడి మిమ్మల్ని మరింత భయపడతాయి. ఎవరైనా నీకు నమ్మక ద్రోహం చేస్తే అది నీ తప్పు కాదు, అది వారి సహజ గుణమని నీవు నమ్ము. మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళని చేస్తారు, అవసరం తీరిన తర్వాత చెడ్డోళ్ళని చేసేస్తారు. కోల్పోయిన దాన్ని పోగొట్టుకున్న చోట వెతికితేనే దొరుకుతుంది. వెలుగు ఉందని వేరే చోట వెతికితే ఎప్పటికీ దొరకదు. మోసానికి మెరుగులు దిద్ది లోక్యం అంటుంది సమాజం. బ్రతకటం తెలియకపోతే బాధలే మిగులుతాయి ఈ రోజుల్లో. మంచి కోసం మనిషి మారాలి, అంతేకాని అవసరం కోసం రంగులు మార్చకూడదు. ఎదుటివారు ఎదుగుతున్నప్పుడు ఓరలేని తనం నీకుంటే అదే నిన్ను ఎదగకుండా చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. కౌరవుల వినాశనానికి కారణం దుర్బుద్ధి అంటూ ఉంటారు, కానీ నిజానికి కౌరవుల వినాశనానికి కారణం శకుని. కౌరవుల పక్షాన ఉంటూనే వారికి లేనిపోని ఆశలు కల్పించి కోలుకోలేని దెబ్బతీసి వినాశనానికి కారణమయ్యాడు. కనుక మంది మాటలు చెవులో పడినా మనసులో పడకుండా చూసుకోవాలి. ఎంత బాగా బండి లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లనిచ్చినా చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరు విమర్శలు తప్పవు. విధి మనకు రాళ్లను కడగళ్లను మిగిల్చిందని బాధపడేవారు నిరాశవాది. ఆ రాళ్లను పేర్చి వారధి కట్టేవారు ఆశావాది. మనిషికి ఓటమి, ఒంటరితనం కూడా అవసరమే. అప్పుడే కదా మీతో మీరు సంభాషించుకోగలరు. ప్రయత్నం చేసి ఓడిపోకాని ప్రయత్నం చేయటంలో మాత్రం ఓడిపోవద్దు. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధి ఉన్నవారు చివరికి వారే నాశనం అయిపోతారు. అదే కర్మఫలం అంటే. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ వారిని నాశనం చేయాలనే మనస్తత్వం ఉండకూడదు. అది వారికే కాదు, మీకు కూడా చాలా ప్రమాదకరం. ఎదగటం తప్పు కాదు, ఇతరులను పడగొట్టి ఎదగాలనుకోవటం తప్పు. సుఖపడటం తప్పు కాదు, ఆ సుఖాలలో భవిష్యత్తును నాశనం చేసుకోవటం తప్పు. అర్థం లేని ఆవేశం, అవసరం లేని ఖర్చు, పనికిరాని పొగరు, పనికిమాలిన ఆలోచనలు, లక్ష్యం లేని జీవితం, విచక్షణ లేని మాటలు, వీటితోనే మనుషుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒక్కసారి మనిషి మీద నమ్మకం చచ్చిపోయాక వాళ్ళు చెప్పే మాటలు చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, కానీ మనసు మాత్రం ఎప్పటికీ నమ్మదు. క్షమించు అనే పదం కొన్ని సందర్భాల్లో పనిచేయచ్చేమో, కానీ ఒకరి వద్ద నమ్మకం కోల్పోయినప్పుడు పనిచేయకపోవచ్చు. ఎందుకంటే క్షమించటం సులభమే, కానీ మర్చిపోవటం కష్టం. తిరిగి నమ్మకం పొందటం అసాధ్యం. ప్రయాణంలో చిన్న బురద గుంట అడ్డం వస్తుంది. వీలైతే దూకేయాలి, లేకపోతే గుంటలో దిగైనా అవతలికి చేరాలి. ఎలా దాటాలి అని ఆలోచిస్తూ ఆగిపోతే గమ్యం చేరలేరు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తే కాస్త వేగం తగ్గి నిదానంగా దాటితే ప్రయాణం సాఫీగా సాగుతుంది. జీవితంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సమస్యనైనా దాటవచ్చు. ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో శత్రువులు మాత్రం ఉండకూడదు. ఇంట్లో పోరు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా ప్రశాంతంగా బ్రతకలేరు. జీవితంలో సెటిల్ అవ్వటం అంటే కోట్లు కూడబెట్టడం కాదు. ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు అప్పు కోసం చూడకుండా ఉండగలగటం. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా చూస్తారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు చనువివ్వటం మీ ఆత్మాభిమానానికి హానికరం. సంపాదించే తెలివి ఉన్నవారు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించరు. గెలిచే దమ్ము ఉన్నవారు ఓటమి గురించి బాధపడరు. బలమైన బలహీనతైనా అంతా నువ్వు ఆలోచించే విధానంలో ఉంది.
కడుపు కట్టుకొని సంపాదించు, అది నీ బిడ్డలకు మంచిది. అంతేకాని ఒకరి కడుపు కొట్టి సంపాదించుకు, ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. కష్టంలో ఉన్నప్పుడు మీ అనుకున్న వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. అలాంటి సమయంలో మిమ్మల్ని పట్టించుకునే వారి కోసం ఎదురు చూడటం కన్నా అక్కడితో వాళ్ళని వదులుకోవటం ఉత్తమం. ప్రశంస పన్నీరు వంటిది, గుబాళింపే కానీ దప్పిక తీర్చదు. విమర్శ వేడి నీరు వంటిది, మొదట చురక్కుమన్నా లోపాలు కడిగేస్తుంది, దాహం తీరుస్తుంది. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ గొప్పవారు కావడానికి ప్రయత్నించవచ్చు, కానీ అది ఇతరుల ప్రతనం ద్వారా కాకూడదు. మీకు స్వీకరించే దమ్ముంటే ప్రతి తిరస్కరణ నూతన మార్గాన్ని చూపెడుతుంది. ప్రతి విమర్శ మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి అవకాశం ఇస్తుంది. అవమానం గెలవటానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. తినే ఆహారం నోటికి రుచిగా ఉండాలని ఎలా కోరుకుంటారో, నోటి నుంచి వచ్చే మాట కూడా చెవులకు ఇంపుగా, నలుగురికి మంచిగా ఉండేటట్లు చూసుకోవాలి. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవద్దు, అది మహాపాపం. ఆత్మహత్య కన్నా ఘోరం. మంచిని పెంచుతానంటూ పరుగులు తీసే వ్యక్తికి తాను మంచివారిగా ఉండేందుకు తీరికుండదు. దెబ్బలు తిన్న తర్వాత కూడా జంతువులు విశ్వాసంగానే ఉంటాయి, కానీ కొందరు మనుషులపై ఎంత ప్రేమను చూపించినా విషం కక్కుతూనే ఉంటారు. ఇతరులకు వడ్డించే ముందు ఒకసారి రుచి చూడాలి, అది వండిన పదార్థమైనా, మాట్లాడే మాట అయినా. కళ్ళు నెత్తిన పెట్టుకుని పైకి చూస్తూ నడవకు. కాలానికి గుణపాఠం చెప్పే అలవాటు ఉంది. ముళ్ళలా నీ కాళ్ళు కూర్చుకొని నీ చేత్తోనే తీసుకునేలా చేస్తుంది. జీవితం గెలవటానికి కావలసింది తోడు కాదు, తెగింపు. అందరితో కలిసి ఉండు, అందరిలాగే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అంతా నా వాళ్ళని మురిసిపోకు. నటంతో కూడిన మనిషి ప్రేమ విషయం కంటే ప్రమాదం అని గుర్తుంచుకోవాలి. మీరు మాట్లాడే మాటల్లో న్యాయమైన ఉండాలి, లేదా నిజమైన ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజు. తాబేలు నేలపై వదిలి వేగంగా వెళ్ళాలనుకోవటం తప్పు. అదే నీటిలో వదిలితే దాని శక్తి ఏంటో తెలుస్తుంది. అలాగే ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉన్నప్పుడే విలువ. ఓపిక ఉన్నవారు ఓడిపోవటం జరగదు, ఓపిక లేనివారు గెలవటం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు, కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. సమస్యలు గతంలో చూశారు, నువ్వు ఇతరుల కంటే తక్కువేం కాదు. గొప్ప విషయాలు వెంటనే ప్రతిఫలించవు, అనుకుంటే ప్రతిదీ ఒక సమస్య అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.